ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ వైసీపీ సభ్యులు ఆందోళన దిగారు. అయితే తాను ఏ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదని, కించపరిచే విధంగా మాట్లాడనని భావిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించవచ్చని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయినా వైసీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. మంత్రి సత్యకుమార్ ఆ వర్గానికి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. మంత్రి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దీనిపై అభ్యంతరం తెలిపారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి మాట్లాడిన దాంట్లో అభ్యంతరాలుంటే రికార్డుల నుంచి తొలగించవచ్చని సూచించారు. ఇక దీనికి ఇంత రాధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే రికార్డుల నుంచి తొలగిస్తారని చైర్మన్ తెలిపారు. అయినా సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష అందరికి సమాధానం చెప్తా. ఇందులో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేదల కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా, వినమని అధ్యక్ష. అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష అన్నిటికీ సమాధానం చెప్తా. ఇందులో సామెత ఉంది అధ్యక్ష, ప్లీజ్ చెప్పు మంత్రి గారు. అధ్యక్ష హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరు మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడదని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఫరూక్ గారు, మంత్రి గారు, ఫరూక్ గారు ఉండండి. ఫరూక్ గారు రికార్డ్స్ చూడండి సార్, అది అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సేవ్ సార్, తీసేయండి. అన్పార్లమెంటరీ తీసేయండి సార్. అది తప్పేం లేదు సార్. నథింగ్ రాంగ్ సార్, నథింగ్ రాంగ్ సార్. రికార్డ్స్ చూడండి సార్, రికార్డ్స్ చూడండి, రికార్డ్స్ చూసేయండి సార్. అన్నది అన్పార్లమెంటరీ తీసేయండి సార్. ఓకే. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం.